హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెంచురామయ్య తెలిపారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మాలవ్య నగర్లో ఉన్న 18వ వార్డు సచివాలయంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు। గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్లో ఉన్న 18వ వార్డు సచివాలయంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెంచురామయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం విజయవంతంగా చేయాలని సిబ్బందిని కోరారు। టీడీపీ క్రిస్టియన్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇజ్రాయిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని కోరారు। అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రణాళిక రచించుకుంటూ ముందుకు గతంలో అనేక కార్యక్రమాలు ఈ శానిటేషన్ మీద కానీ దోమలతో యుద్ధం అని కానీ లేదా నీరు చెట్టు అని కానీ ఇటు రకరకాల ప్రోగ్రాం ఇన్ని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంది। గతంలో అయితే దోమల మీద యుద్ధం అని చెప్పని ఒక ప్రోగ్రాం ఇస్తే ప్రతిపక్ష నాయకులు నవ్వారు। ఆ తర్వాత ప్రతిపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత దోమల గాలి కుదిరి ప్రజల ఆరోగ్యం మీద ఎంత దెబ్బపడ్డప్పుడు కోరికే నిమ్మక నీరెత్తున్నారు। ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిసరాల పరిశుభ్రత అనే కార్యక్రమం తీసుకొని ప్రోగ్రామ్ చేశారో ఈరోజు అదే ప్రోగ్రాంని మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ద్వారా భారతదేశం మొత్తం మీద జరిపించాలని చెప్పని ఈ ప్రోగ్రాం తీసుకోవాలి। దీంట్లో ముఖ్యంగా సోదరులు చెప్పినట్టు మన పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే మనంత ఆరోగ్యంగా ఉంటుంది। గతంలో మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉన్నప్పుడు మేమందరం కూడా వర్షాకాలం స్టార్ట్ అవుతుందంటే ఎండాకాలం వర్షాకాలం మధ్య ఎప్పుడు కూడా అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది। ముఖ్యంగా తీసుకుంటే మనం ఈ వాంతులు బేదులు లేదంటే జ్వరాలు రావడం ఇటువంటి ఆ కాలంలోనే ఎక్కువ ఉంటాయి। ఆ సమయం వచ్చినప్పుడు మనం శానిటేషన్ వాళ్ళని దగ్గర పెట్టుకొని మొత్తం ఎక్కడికక్కడ ఆ శానిటేషన్ క్లీన్ చేసుకుంటూ ఆయిల్ బాల్స్ వేసుకుంటూ ఎక్కడ కూడా చెట్టు కూడా లేకుండా ప్రయత్నం చేసేవాడు। అయితే గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి కౌన్సిల్ లేనందువల్ల ఒక రకంగా చెప్పాలంటే శానిటేషన్ సిబ్బంది పెరిగారు కానీ పని నాణ్యత పెరగలేదు। ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నాం ఆడ కుప్ప తీసారు ఆడే ఉంది దీనికి కొంచెం 3-4 రోజులు అయినట్టుంది। శానిటరీ వర్కర్లు గతంలో 2 ఉండేవాళ్ళు వార్డుకి ఈరోజు 6 మంది 7 మంది ఉన్నారు, అంతే కదా 7 మంది ఉన్నారు, కానీ నాణ్యత పెరగలేదు। వాళ్ళని సూపర్వైజ్ చేయాల్సిన గతంలో శానిటరీ ఇన్స్పెక్టర్లో లేదా మేస్త్రిలో ఒక ఏరియాకి షూటర్కి అంతా కలిసి ఒకరు ఉండేవాడు, ఇప్పుడు ఒక సచివాలయానికి ఒక శానిటరీ సెక్రటరీ ఉన్నారు। మన బాధ్యతగా మనం ఏం చేయాలి, మన ఇంటిని మనంతా పరిశుభ్రంగా ఉంచుకుంటాము। మన ఇంటి పరిసరాలని అలాగే మన వార్డుని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చుట్టుపక్కల పరిసరాలు సరిగా లేకపోతే ఆ ఏరియాలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి అంటువ్యాధులు ప్రబలి చాలామంది చనిపోతున్నారు కూడా మనం చూస్తూ ఉన్నాం। మన ఇంటి వరకు ఇంకా చాలా రోడ్లు దయచేసి ఒకప్పుడు మనకి చెత్త కుప్పలు ఉండేవి, మనం చెత్త అంతా తీసుకొని వచ్చి ఆ కుప్పలో వేసేవాళ్ళం, అదే పెద్ద కుప్ప అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో। మనం ఎలాంటి ఎడబడకుండా చెత్త కుప్పలు వేస్తున్నాం, కానీ ఆ చెత్త మున్సిపాలిటీని తీసుకోబోయే 2-3 రోజులు లేట్ అయితే అదంతా కుళ్ళిపోయి దాంట్లో వచ్చి సూక్ష్మ స్కూల్ వచ్చి అంటువ్యాధులు ప్రభుత్వమైన ఉద్దేశంతో చెత్త కుప్పలన్నీ తీసేసి ఇంటికి డోర్ కలెక్షన్ ఏ రోజు చెత్త ఆ రోజు తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేయాలి। బీజేవైఎం ఆధ్వర్యంలో తలపెట్టిన బీజేపీ సభ్యత్వాలు నమోదు కార్యక్రమానికి పట్టణ ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ తెలిపారు। తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో బీజేవైఎం సభ్యులు బీజేపీ సభ్యత్వాలు నమోదు కార్యక్రమం నిర్వహించారు।
గూడూరు 2వ పట్టణ పరిధిలో బీజేవైఎం సభ్యులు నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లేందుకు బీజేపీ సారథ్యంలో మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నట్లు సభ్యత్వ నమోదు ద్వారా అర్థమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ ప్రణయ్, ప్రధాన కార్యదర్శి కార్తిక్, బీజేవైఎం నాయకులు కిరణ్, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు బీజేవైఎం కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీజేపీది ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈరోజు బీజేపీ మెంబర్షిప్ జరుగుతుంది. దాదాపు కోట్లలో చాలామంది ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ మాత్రమే. ఈరోజు మన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఈరోజు అనేక కార్యక్రమాలు ముందుకెళ్తుంది. అదేవిధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. దేశాన్ని పునర్నిర్మించాలని, విశ్వగురుగా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీకి అనేక మంది జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అనేక మంది కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా చెప్తున్నాం ఏంటంటే ఈ యొక్క గూడూరు పట్టణంలో, గూడూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మా బీజేవైఎం ఆధ్వర్యంలో ముఖ్యంగా ఏదైతే ఈ మెంబర్షిప్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరి దగ్గర మెంబర్షిప్ చేపిస్తూ అదేవిధంగా అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఇప్పుడు మేము ముందుకుంటామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు టూ టౌన్లో అనేక మంది విద్యార్థులతో, యువతతో ఈరోజు మెంబర్షిప్ చేయించడం జరిగింది. అదేవిధంగా అనేక మంది యువత కూడా ఆకర్షితులై ఖచ్చితంగా మేము చేస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా ఈరోజు చేసి ముందుకెళ్తూ మెంబర్షిప్తో ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో కల్లా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ కూడా ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యుడు మాధవ్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మిజూరు మాధవ్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో మండల స్థాయి కమిటీలను తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. భారతదేశంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాలలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మాయావతిని విమర్శించే స్థాయి మందకృష్ణకు లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు నూతన కమిటీ ఎస్సీ వ్యతిరేక వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ అన్ని మండలాల్లో మండల కమిటీలు వేసి, అన్ని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలు వేసి మాలల యొక్క సత్తాని చాటడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు ఇక్కడ ఇంత స్థాయిలో జరగనటువంటి కమిటీని ఈరోజు కోట పట్టణంలో ఇంత ఘనంగా జరుపుకోవడం మా కమిటీ సభ్యుల యొక్క కృషి ఎంతో అభినందనీయం. దీనికి గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు. గ్రామాలకు రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అందువల్లే ఈ కమిటీలు వేసుకొని ప్రస్తుతం తాత్కాలికంగా వేసుకున్నాము. తర్వాత కాలక్రమేణా పనిలో భాగంగా ఎక్కడైతే మాకంటే మెరుగైన వాళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళని కూడా కమిటీకి చేర్చుకొని వాళ్ళు కూడా పనిచేయమని చెప్పి చెప్తాము. ఖచ్చితంగా భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం. గతంలో 5 మందితో అదే సుప్రీంకోర్టులో జడ్జీలు తీర్పునిచ్చారు, ఇది చెల్లదు, రాజ్యాంగ విరుద్ధమని. మరి 7 మంది వేస్తే మాత్రం
ఎలా చెల్లిందో అది వాళ్ళకే గౌరవనీయ సుప్రీంకోర్టు వారిని మేము అడుగుతున్నాం. దీనికి సమాధానం కూడా తొందరలోనే పోద్ది. భారతదేశం మొత్తం కూడా మేము 100 తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. రథోత్సవం గ్రామంలోని ప్రధాన మార్గాల మీదుగా సాగింది. స్వామివారి రథాన్ని లాగేందుకు ప్రజలు పోటీపడ్డారు. భక్తులు హరోం హర అంటూ రథానికి ఎదురుగా కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నైవేద్యాలు అందజేశారు. ఎవరు కూడా రథం మీద చాలా ఫాస్ట్ తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న కోట గ్రామ దేవత అయిన శ్రీ కోటమ్మ తల్లి ఆలయాన్ని భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి ప్రియ శిష్యులు శ్రీ తలుపూరు నారాయణ దాస స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పూర్ణ కుంభంతో నారాయణదాస స్వామికి స్వాగతం పలికారు.
జగన్మాతనే 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 తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు గురువారం ముగిశాయి. కోట పట్టణంలోని దళిత వాడలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7వ తేదీన ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కోట పట్టణంలో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనానికి వాకాడు మండలం తుపిలిపాలెం సముద్రానికి తరలించారు. వైకాపా నాయకులు రాష్ట్ర కార్యదర్శి పేనాటి శ్యాంప్రసాద్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. విచిత్ర వేషధారణలతో మేళ తాళాలతో బాణసంచా వేడుకలతో నిర్వహించిన గ్రామోత్సవంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా మందిరంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొని బాబాను దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.